అనమాట, బాగుంటుందండి. మంచి ఆరెంజ్ కలర్కి వైలెట్ కాంబినేషన్ వస్తుంది. ఇదేంటంటే మనం 1 మీటర్ పళ్ళు తీసుకున్నాము. 1 మీటర్ పళ్ళులో అంతా కూడా మనం ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా కూడా మనం పళ్ళు డిజైన్ చేసామండి. సైడ్ వచ్చేకాడికి ఒక కట్ వర్క్ వచ్చే విధంగా మనము మ్యాంగోస్ డిజైన్స్ అది తీసుకున్నాం అనమాట. అటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా రెండు వైపులు కూడా మనం మ్యాంగోస్ డిజైన్స్ తీసుకున్నాం. మిడిల్ వచ్చేకాడికి డైమండ్ షేప్ వచ్చేటట్టు మనం 1 మీటర్ పళ్ళు డిజైన్ చేసాము. శారీ వచ్చేకాడికి ఆరెంజ్ కలర్ అండి, చాలా బాగుంటుంది శారీ. ఈ ఆరెంజ్ కలర్కి ఏంటంటే మనం శారీ అంతా కూడా మొత్తం చిన్న చిన్న క్యూట్గా ఉండే డిజైన్స్ అంతా కూడా మనం జరీతో ఫిల్లింగ్ చేస్తాం అనమాట. బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళులో ఏదైతే వైలెట్ కలర్ బోర్డర్ ఉందో అదే బోర్డర్ మనం ఇక్కడ కంటిన్యూ తీసుకుంటూ డిజైన్స్ అనేది బాగా ఇచ్చామండి. బోర్డర్కి మొత్తం కూడా మనము ఫ్లవర్స్ డిజైన్స్ ఇచ్చామన్నమాట. ఇది ఒక లోటస్ ఫ్లవర్ ఎలా ఉంటుందో ఆ ఫ్లవర్స్ తీసుకుని కింద బోర్డర్స్లోనే మళ్ళీ లోటస్ ఫ్లవర్ తర్వాత కూడా మనం ఒక చిన్న డిజైన్స్ లాగా మనం బోర్డర్స్ అంతా కూడా డిజైన్ చేసాం. బ్లౌజ్ సేమ్ అండి, కాంబినేషన్ మనకు శారీ ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి పళ్ళు ఏదైతే కలర్ ఉందో అదే బ్లౌజ్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సేమ్ బోర్డర్. సో మనకి బ్రైడల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి విఘ్నేశ్వర సిల్క్స్ లో, పెళ్లికి కావాల్సిన చాలా బాగా వచ్చినాయండి ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్స్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది మనకి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 12,000 పడుతుంది. 12,000. ఓకే, చూసారు కదండి, కంచి పట్టు సారీ కాస్ట్ వచ్చేసి 12,000 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కంచిలోనే కళాక్షేత్ర పట్టు అండి. కంచిలోనే కళాక్షేత్ర పట్టు. అవునండి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి. మంచి రేర్ కలర్ గ్రీన్ అనమాట. గ్రీన్ లో కూడా ఇది ఎమరాల్డ్ గ్రీన్ అంటాము. ఆ గ్రీన్ కలర్ కి మనం మంచి పింకిష్ టమాటా పింక్ కలర్ మనం పళ్ళు తీసుకున్నామండి. పళ్ళు డిజైన్ అంతా కూడా మనం 2 కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు డిజైన్స్ ఇచ్చాము. ఇదేంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో మొత్తం మనం ఫిల్లింగ్ చేసాం అనమాట. ఒక బంచెస్ లాగా తీసుకుని మిడిల్ లో వచ్చేకాడికి ఇంకో బంచెస్ లాగా వచ్చేకాడికి అది సిల్వర్ జరీతో తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా మనం కట్ వర్క్ లాగా కొంచెం డిజైన్స్ ఇచ్చామన్నమాట. సైడ్ అడ్జస్ట్ లో చూసినట్లయితే ఒక వేవ్స్ లాగా మనం డిజైన్స్ తీసుకున్నాము. అది పళ్ళుది. బోర్డర్స్ అయితే పైన వైపు బోర్డర్ మంచి కడ్డీ బోర్డర్ లాగా బోర్డర్ తీసుకుని ఒక చిన్న వైలెట్ బోర్డర్ మనం తీసుకున్నాము. శారీ అంతా కూడా మనం ఒక సైడ్ లైన్స్ తీసుకున్నాము. ఒక లైన్ వచ్చేకాడికి మొత్తం మనం సిల్వర్ జరీతో తీసుకున్నాం. ఇంకొక లైన్ వచ్చేకాడికి మొత్తం లతల్లాగా ఒక బోర్డర్స్ లాగా తీసుకున్నాం అనమాట. పైన ఏదైతే బోర్డర్ ఉందో ఇక్కడ కలర్ కాంబినేషన్ మనం వేరేగా తీసుకున్నాం అనమాట. ఇక్కడ మంచి వైలెట్ కాంబినేషన్ తీసుకుని కడ్డీ బోర్డర్ ఇస్తూనే మళ్ళీ కడ్డీ బోర్డర్ పైన కూడా మొత్తం మనం ఒక టర్నింగ్ బోర్డర్ తీసుకున్నాము. ఆ టర్నింగ్ బోర్డర్ కూడా ఏంటంటే మొత్తం 2 కలర్ కాంబినేషన్ అండి. ఒకటి వచ్చి సిల్వర్ జరీ, ఒకటి వచ్చి గోల్డ్ జరీతో తీసుకున్నాము. దానిపైన ఒక కడ్డీ బోర్డర్ లాగా ఇస్తూ ఆ కడ్డీ బోర్డర్ పైన కూడా ఒక చిన్న టెంపుల్స్ డిజైన్స్ లాగా ఇచ్చామండి. మొత్తం స్కర్ట్ బోర్డర్ అంతా కూడా లుక్ ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చి టమాటా పింక్ ఇచ్చారండి. పళ్ళు ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ ఇచ్చాము. ఓకే, ప్లెయిన్ ఇచ్చేసారు మనకి. హ్యాండ్స్ కి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? సారీ కాస్ట్ వచ్చి 14,250 పడుతుంది. 14,250 రూపీస్. ఓకే, చూసారు కదండి, కంచి కళాక్షేత్ర పట్టు సారీ కాస్ట్ వచ్చేసి 14,250 రూపీస్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. మంచి కలర్ అండి, బ్లాక్ కలర్. అవునండి, కాంచీపురం పట్టులో కామాక్షి పట్టు అని కొత్త వెరైటీ అండి. కాంచీపురం పట్టులో కామాక్షి పట్టు, కంచి కామాక్షి పట్టు అంటాము. ఫస్ట్ పళ్ళు చూసినట్లయితే మనకి ఒక బ్రింజాల్ కలర్ లాగా పళ్ళు బ్యాక్గ్రౌండ్ తీసుకుని మొత్తం 2 కలర్ కాంబినేషన్ 3 కలర్ కాంబినేషన్స్ ఇచ్చామండి. ఒక లైన్స్ అంతా కూడా ఒక వేవ్స్ లాగా లైన్స్ వచ్చేదంతా కూడా గ్రీన్ అండ్ సిల్వర్ జరీతో ఒక వేవ్స్ ఇచ్చాం. తర్వాత మళ్ళీ ఒక కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని సిల్వర్ జరీతో ఇచ్చామండి. మళ్ళీ వేవ్స్ లాగా డిజైన్స్ తీసుకుని మిడిల్ అంతా కూడా మనం ఒక పెద్దగా కడ్డీ బోర్డర్ అంతా కూడా జరీతో తీసుకున్నాం అనమాట. మనకి పైన షోల్డర్ వైపు అంతా కూడా ఏంటంటే ఒక మజంతా పింక్ కలర్ కాంబినేషన్స్ వచ్చిందనమాట. మజంతా కలర్ అంటాము. మజంతా కలర్ కి ఏదైతే గ్రీన్ మనం పళ్ళులో టచ్ చేసామో అదే గ్రీన్ వచ్చి మనకి ఇక్కడ లైన్స్ వైజ్ వస్తుంది అనమాట. షోల్డర్ వైపు షోల్డర్ అంతా కూడా లైన్స్ తీసుకుని దానిపైన కడ్డీ బోర్డర్ వచ్చే కాడికి అదే గ్రీన్ ని ఇక్కడ పైన బోర్డర్ లాగా ఇచ్చాం. బోర్డర్ లాగా ఇస్తూనే ఒక 2 లైన్స్ జరీ లైన్స్ తీసుకుని మంచి కడ్డీ బోర్డర్ ఇచ్చాం అనమాట. పైన వైపు ఇది షోల్డర్ వైపు మజంతా కలరే బోర్డర్ తీసుకుని ఆ కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ పైన వచ్చే కాడికి బ్లాక్ కలర్ అంతా కూడా మనం ఒక 2-3 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. ఒకటి వచ్చి మొత్తం కంప్లీటెడ్ గా జరీ ట్రీ ఒకటి ఇచ్చాము. ఇంకోటి వచ్చి సిల్వర్ జరీతో ఇచ్చామన్నమాట ట్రీ ఒకటి. ఇంకోటి వచ్చే కాడికి ఒక జరీతో పాటు జరీ కలర్ తో పాటు మళ్ళీ పింక్ కలర్ కాంబినేషన్, ఇట్లా ఎల్లో కలర్ కాంబినేషన్, సిల్వర్ జరీకి వచ్చే కాడికి అట్లా డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్స్ చాలా వేరియేషన్స్ ఇచ్చారు మనకి. నీ పార్ట్ చూసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఒక 3-4 కలర్ కాంబినేషన్స్ తో మనం డిజైన్ చేసాం. ఇదంతా కూడా నీ స్కిన్ నుంచి ఉంటుంది. బ్లౌజ్ అంతా కూడా పళ్ళు కలర్ బ్లౌజ్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది మనకి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 10,100 పడుతుంది. 10,100 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ. వావ్, చాలా బాగుంది. ఎస్పెషల్లీ డిజైనర్ సారీ మనకి. దట్ లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్ ప్యూర్ కాంచీవరం పట్టు. దీంట్లో మనకి ఇంకా డిజైనర్ సారీస్ ఉన్నాయి. ఇట్లా వెరైటీస్ మన దగ్గర చాలా బాగుంటాయి. ఒక్కొక్క సారీ ఒక్కొక్క అందంగా చాలా బాగుంటుంది. ఓకే, ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ని మీరు ఇమీడియట్ గా పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఈఎస్ఐ ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ ని తప్పకుండా విజిట్ చేయండి. అలాగే విఘ్నేశ్వర సిల్క్స్ వారికి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. కేపీహెచ్పి
కాలనీ, కుకట్పల్లి, చట్నీస్ ఆపోజిట్ లో విఘ్నేశ్వర సిల్క్స్ ఇంకో బ్రాంచ్ కూడా ఉందండి. దాంట్లో కూడా డిఫరెంట్ కలెక్షన్, అలాగే పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, డిఫరెంట్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. తప్పకుండా విజిట్ చేయండి. ఇంకో శారీని ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చి మనకి కంచిలో లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్ శారీ కాబట్టి పళ్ళు కూడా మనం సింపుల్ గా పళ్ళు తీసుకున్నాం. ఎలా అంటే ఒక డిజైనర్ కాన్సెప్ట్ లో పళ్ళు తీసుకున్నాం అనమాట. ఒక బంచెస్ లాగా పళ్ళు, ఒక 5 బుటీస్ తీసుకున్నాము. ఆ 5 బుటీస్ మిడిల్ లో కూడా మనం అంతా కూడా ఒక మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ తో మనము బుటీస్ మధ్యలో మీనా వర్క్ లాగా ఇచ్చామండి. సైడ్ పళ్ళు అంతా కూడా ఒక వేవ్స్ లాగా తీసుకుని దానికి సైడ్ వచ్చే కాడికి పింక్ కలర్ ఒక ఏరో మార్క్ లాగా మనకి డిజైన్ చేసాం పళ్ళు అంతా కూడా. అదే పింక్ కలర్ మస్టర్డ్ కలర్ కూడా మనం శారీ మిడిల్ లో తీసుకున్నామండి, ఎల్లో కలర్ కూడా. అంటే అదే కాంబినేషన్ మిస్ కాకుండా ఉండడం కోసం ఈ మంచి గచ్చకాయ కలర్ కి ఏం చేసామంటే మనం శారీ అంతా కూడా షోల్డర్ వైపు వచ్చే కాడికి ఒక 1/2 ఇంచ్ బోర్డర్స్ లాగా ఒక పింక్ కలర్ ఒక ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో మనం అంతా కూడా షోల్డర్ వైపు లైన్స్ లాగా తీసుకున్నాం అనమాట. డిఫరెంట్ గా ఉంటుందని బోర్డర్స్ వచ్చే కాడికి మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. తర్వాత ఆఫ్ వచ్చే కాడికి ఇంకొంచెం డిఫరెంట్ వస్తుంది అనమాట. అది 1/2 ఇంచ్ ఉంది కాబట్టి మనం ఒక 1 ఇంచ్ బోర్డర్స్ వచ్చే విధంగా మనం ఇక్కడ 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. అది పింక్ కలర్, మస్టర్డ్, అగైన్ పింక్ కలర్, తర్వాత మళ్ళీ గచ్చకాయ కలర్, తర్వాత మళ్ళీ పింక్ కలర్ ఇచ్చాం. బుటీస్ బోర్డర్స్ కి వచ్చే కాడికి పైన ఉన్న ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ 2 కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్ పైన బుటీస్ ఇచ్చామండి. ఒకటి వచ్చే కాడికి పింక్ కలర్ మీనా వర్క్ తో ఒక బుటీ ఇచ్చాం, ఇంకోటి వచ్చే కాడికి ఎల్లో కలర్ మీనా వర్క్ తో బుటీ ఇచ్చాం. మనం ఏదైనా బ్లౌజ్ కూడా మంచి డిఫరెంట్ గా ప్యాటర్న్ చేయించుకోవచ్చు. బ్లౌజ్ అయితే ప్లెయిన్. ఎస్పెషల్లీ పట్టులో ఇలాంటి కలర్స్ రేర్ గా దొరకడం, చాలా రేర్ కాంబినేషన్ ఇట్లా డిఫరెంట్ గా కూడా ఉండడం బాగుంటాయి మన దగ్గర, చాలా బాగుంటాయి. అవునండి. ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? సారీ కాస్ట్ వచ్చి 7,400. 7,400 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ చూసారు కదండి, చాలా బాగుంది కదా. మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,100 రూపీస్ ఉంటుంది. సారీ సౌత్ సిల్క్ లో చాలా డిఫరెంట్ గా చేపించామండి మనం. బోర్డర్స్ వచ్చే కాడికి మంచి పింక్ కలర్ తో కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. ఇట్లా పళ్ళు చూసినట్లయితే మంచి కాంబినేషన్ గా పళ్ళు తీసుకున్నామండి, చాలా బాగుంటుంది పళ్ళు. అది పళ్ళు అంతా కూడా మనం సేమ్ ఏదైతే ఆరెంజ్ కలర్ కాంబినేషన్, ఆరెంజ్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ ఉందో పళ్ళు డిజైన్ కూడా అలాగే చేసామండి. ఒక పికాక్, 2 పికాక్స్ ఒక కొమ్మ మీద నిలబడుకున్నట్టుగా ఇచ్చామన్నమాట మనం. మళ్ళీ అవుట్ లైన్ అంతా కూడా దానికి వింగ్స్ అంతా కూడా మనం జరీతో ఫిల్లింగ్ చేసాం. మొత్తం జరీ 2 కాంబినేషన్స్ తో వచ్చాయి. మరి మిడిల్ అక్కడక్కడ కూడా మనం ఒక చిన్న బంచెస్ లాగా, బుటీస్ లాగా వింగ్స్ ఏదైతే ఉందో అట్లా వెరైటీగా ఇచ్చామన్నమాట పళ్ళు. అది పళ్ళులో ఏదైతే వింగ్స్ ఉన్నాయో అదే విధంగా మనం ఇక్కడ అక్కడక్కడ ఒక బుటీ, ఇంకొకటి ఒక ట్రీ డిజైన్స్ అలా మనము తీసుకున్నాం అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా తీసుకుంటూనే ఒక బాగా చూసినట్లయితే మనకి ఒక ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో లైన్స్ ఇచ్చాం మనం. కింద బార్డర్ కూడా చాలా హైలైట్ ఉంటుందండి. ఓహో, కింద బార్డర్ కూడా మనకి పికాక్స్ ఇచ్చారు. అవునండి. మనం పైన బార్డర్ ఏదైతే పింక్ కలర్ బార్డర్ చూసామో అదే బార్డర్ కంటిన్యూ చేస్తూనే పళ్ళులో వచ్చిన సేమ్ పికాక్స్ మనం ఇక్కడ ఇచ్చామండి. సేమ్ 2 కాంబినేషన్స్. ఎలా అయితే మనం ఒక కొమ్మ మీద పికాక్స్ నిలబడుకున్నట్టు చూసామో అదే విధంగా కూడా ఇక్కడ కూడా మనం బార్డర్ అంతా కూడా ఇదే విధంగా చూస్తూ ఉన్నాం. బ్లౌజ్ ప్లెయిన్ అండి. ఓకే, శారీ మొత్తం హెవీగా ఉంది కాబట్టి అదే ఫ్యాబ్రిక్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు, లైన్స్ కూడా ఇచ్చారు మనకి. సౌత్ సిల్క్. మరి సారీ కాస్ట్ ఎలా పడుతుంది? సారీ కాస్ట్ వచ్చి మనకి 2,100 పడుతుంది. 2,100 రూపీస్. దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయండి, వెరైటీస్ కూడా బాగుంటాయి. సౌత్ సిల్క్ మంచి కలర్స్ ఉంటాయండి, వీటిలో కాంబినేషన్స్ అవి చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నమాట, బాగుంటాయి. చూసారు కదా, సౌత్ సిల్క్ సారీ కాస్ట్ వచ్చేసి 2,100 రూపీస్ ఓన్లీ. మరి ఈ సారీస్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అలాగే సౌత్ సిల్క్ లో కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకోసారి చూద్దాం. ఇది వచ్చి మనకి కోట అండి, మణిపూర్ కోట అన్నమాట. మణిపూరి కోట. మన దగ్గర మణిపూర్ కోటలో చాలా బాగుంటాయండి, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఏంటంటే మనం ఒక మిర్రర్ వర్క్ సారీ చూస్తున్నాం మణిపూర్ కోటలో. అది కూడా ఏంటంటే డార్క్ స్లేట్ కలర్ అండి. స్లేట్ కలర్ అనగానే కొంచెం లైట్ అనుకుంటాం, కానీ ఇది వచ్చి మనకి మంచి డార్క్ స్లేట్ కలర్స్ తీసుకున్నాం అనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బాగా చూసినట్లయితే కొంచెం ఒక డోరియా టైప్ లో మనకి లుక్ వస్తుంది. దాంతో కూడా మనం ఏంటంటే 2 కలర్ కాంబినేషన్స్ మిర్రర్ వర్క్ తీసుకున్నామండి. 0 సైజ్ మిర్రర్ వర్క్స్ తీసుకుని పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో మనం శారీ అంతా కూడా మనం ఫిల్లింగ్ చేసాం అనమాట. పళ్ళు చూసినట్లయితే కడ్డీ బోర్డర్ లాగా ఒక సాటిన్ బోర్డర్ తో మనం పింక్ కలర్ ఒక లైన్ ఇచ్చాము. ఏదైతే పింక్ కలర్ లైన్ ఇచ్చామో అదే బోర్డర్ కూడా మనం పైన వైపు కూడా కంటిన్యూ చేస్తూ వచ్చామండి మొత్తం శారీ అంతా కూడా. ఇదేంటంటే శారీ హైలైట్ ఏంటంటే కింద బోర్డర్ అండి, చాలా బాగా తీసుకున్నాం అనమాట. బోర్డర్ అది చాలా బాగా డిజైన్ చేసాము. పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ కూడా పింక్ కలరే కింద కూడా మనం ఇస్తూనే పైన వచ్చేకాడికి ఒక బర్డ్స్ డిజైన్స్ ఇచ్చామన్నమాట. పింక్ కలర్ కంతా కూడా మనం బ్లాక్ కలర్ మిర్రర్ వర్క్ ఇచ్చాము. గోల్డ్ కలర్ కి పింక్ కలర్ తో మనము ఆల్టర్నేటివ్ గా ఇచ్చామన్నమాట. అది కూడా ఒక క్రీపర్ మీద నిలబడుకున్నట్టుగా మనము డిజైన్ చేసాము కంటిన్యూస్ గా. అది కూడా ఏంటంటే ఒకటి వచ్చి ఇలా చూడడం, ఒకటి వచ్చి ఇలా చూడడం, అది డిఫరెంట్ గా మనం డిజైన్ చేసాం వెరైటీగా. ఈ బోర్డర్ మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది కంటిన్యూ. కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంది. అవునండి.
అవునండి, మొత్తం 0 సైజ్ మిర్రర్ తీసుకున్నాం. ఓకే, బ్లౌజ్ మనం ప్లెయిన్ తీసుకున్నాము. అది మనకు వచ్చి మణిపూర్ కోటా వచ్చింది కాబట్టి బ్లౌజ్ మనం చందేరి బ్లౌజ్ తీసుకున్నామండి. హ్యాండ్స్ అంతా కూడా మనం మిర్రర్ వర్క్ ఇచ్చాం. మరి శారీ కాస్ట్ ఎలా పడుతుంది? శారీ కాస్ట్ వచ్చి మనకి 2050 రూపీస్ పడుతుంది. 2050 రూపీస్. చూసారు కదా, శారీ మణిపూరి కోట, శారీ కాస్ట్ వచ్చేసి 2050 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ ని మీరు ఇమీడియట్ గా సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి. ఈఎస్ఐ ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ ని విజిట్ చేయండి. అలాగే విఘ్నేశ్వర సిల్క్స్ వారికి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. కేపీహెచ్పి కాలనీ కుకట్పల్లి చట్నీస్ ఆపోజిట్ లో విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచ్ ఉంది. మనకి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ సారీస్ ఉంటాయండి, తప్పకుండా విజిట్ చేయండి. ఇంకోసారి చూద్దాం. ఇది వచ్చి మన కోటాలోనే వెరైటీస్ అన్ని. ఓకే, కోటాలో చాలా వెరైటీస్ చూస్తున్నాం ఈ రోజు. చాలా బాగున్నాయి వెరైటీస్. ఇది వచ్చి మనకి మంచి ఆఫ్ వైట్ కలర్ అన్నమాట. మంచి వీట్ కలర్ కాంబినేషన్స్ కి బ్లాక్ అండ్ కాంబినేషన్స్ తో మనం డిజైన్ చేసాము. అంటే వీట్ కలర్ కాంబినేషన్ కి ఒక నెట్ కూడా మనం పళ్ళు అంతా కూడా 1 మీటర్ పళ్ళు తీసుకున్నామండి. వీట్ కలర్ కాంబినేషన్ సేమ్ నెట్ అదే కలర్ వీట్ కలర్ తీసుకుని మొత్తం కూడా మనం జరీ డిజైన్స్ టర్నింగ్ బోర్డర్ ఒకటి తీసుకున్నాం పళ్ళు. తర్వాత వచ్చేకాడికి ఒక చిన్న ప్యాచ్ లాగా ఇచ్చామండి. తర్వాత బ్లాక్ కలర్ తో ఒక ప్యాచ్ లాగా వేసాము అనమాట కోట. తర్వాత సేమ్ వీట్ కలర్ తీసుకున్నాము. వీట్ కలర్ వచ్చిన దగ్గర అంతా కూడా మనము గోల్డ్ జరీతో మనం టర్నింగ్ బోర్డర్ ఇచ్చామండి. ఆ తర్వాత కూడా మళ్ళీ ప్యాచ్ తీసుకుని మళ్ళీ వెరైటీగా ఉంటుంది అనే కోసం అని రెడ్ కలర్ తో కూడా మనము పళ్ళు డిజైన్ చేసాము. రెడ్ కలర్ కూడా ఇచ్చి కోటాలోనే డిజైనర్ క్రియేట్ చేశారు. అవునండి. సో సారీ మొత్తం ఇలా సారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఏదైతే మనం రెడ్ కలర్ ఉందో ఆ రెడ్ కలర్ అంతా కూడా మనం వీట్ కలర్ మిడిల్ లో అంతా కూడా మనం చిన్న చిన్న ప్రింట్స్ ఇచ్చామన్నమాట. ఇది కూడా కలర్ కాంబినేషన్ మిస్ కాకుండా ఉండడం కోసం అన్నట్టు. పైన వచ్చేకాడికి మంచి రా సిల్క్ బోర్డర్ వచ్చి బ్లాక్ కలర్ తీసుకున్నామండి. ప్యూర్ బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్ తీసుకుని మళ్ళీ రెడ్ కలర్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఒకటి బోర్డర్స్ లో ఇచ్చాము. బోర్డర్స్ వచ్చేకాడికి ఏంటంటే మనం ఏదైతే మనం పైన రెడ్ కలర్ బోర్డర్ ఉందో ఎంబ్రాయిడరీ వర్క్ అదే రెడ్ కలర్ బోర్డర్ పైన ఆఫ్ వైట్ ఎంబ్రాయిడరీ తీసుకుని మళ్ళీ మనం బ్లాక్ కలర్ తో ఇక్కడ ఒక ప్యాచ్ లాగా తీసుకున్నాం. ప్యాచ్ బ్లాక్ కలర్ కోటా తీసుకున్నాం. తర్వాత వచ్చి ఒకటికి మనకి మంచి ప్యాచ్ కలర్ ఒకటి గోల్డ్ కలర్ తో ఒకటి ఇచ్చామండి. ఇక్కడ కూడా మనం నెట్టెడ్ తీసుకున్నాం అనమాట. నెట్టెడ్ ఆఫ్ వైట్ కలర్, దానికి కూడా మనం సేమ్ టర్నింగ్ బోర్డర్ టర్నింగ్ బోర్డర్ ఇచ్చాం. బ్లౌజ్ కలర్ వచ్చి మనం బ్లాక్ ఇచ్చామండి. ఎందుకంటే మన రా సిల్క్ బోర్డర్స్ అంతా కూడా బ్లాక్ ఇచ్చాం కాబట్టి సేమ్ రా సిల్క్ బ్లౌజే ఇచ్చాము. బోర్డర్ కూడా సేమ్ అదే రెడ్ కలర్ అండ్ ఆఫ్ వైట్ బోర్డర్ ఇచ్చాము. సో దీంట్లో కూడా మనకి కోటాలో కూడా ఇంకా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఉన్నాయండి, వెరైటీస్ చాలా ఉంటాయి. శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది, ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి బాగా యూస్ అవుతుంది. మరి శారీ కాస్ట్ ఎంత పడుతుంది? శారీ కాస్ట్ వచ్చి 2250 రూపీస్ కి ఈ శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ లో ఉంది. ఇంకో కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చి మనకి ఫాలింగ్ మెటీరియల్ అండి, జార్జెట్ అన్నమాట, ప్యూర్ జార్జెట్. ఇందాకంతా కూడా మనం పట్టు కోటాస్ చూసాం. మన దగ్గర ఆల్ వెరైటీస్ చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని మనం ఒక ఇది వచ్చేకాడికి జార్జెట్ శారీ. జార్జెట్ శారీలో కూడా మనం ఎల్లో కలర్ చూస్తున్నాం. ఎల్లో కలర్ కి మంచి బోర్డర్స్ తీసుకున్నామండి, చాలా డిఫరెంట్ గా ఉండడం కోసం అన్నట్టు. బేస్ అంతా కూడా వీట్ కలర్ కాంబినేషన్స్ పైన ఒక ప్యాచ్ బోర్డర్ వచ్చేకాడికి జరీతో మొత్తం టర్నింగ్ బోర్డర్ లాగా మనం తీసుకున్నాం అనమాట, ఒక లతల్ లాగా. దాంతో కూడా ప్యూర్ వైట్ కలర్ తో మీనా వర్క్ ఇచ్చామండి, హైలైట్ గా ఉండడం కోసం అన్నట్టు. పైన వచ్చేకాడికి మళ్ళీ ఒక రెడ్ కలర్ తో ఒక పైపింగ్ ఇచ్చాము. మీద వచ్చి ఇలా బోర్డర్ అంతా కూడా క్రియేటివిటీ ఇలా ఉంటుంది. ఇదే సేమ్ బోర్డర్ మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి అలాగే తీసుకున్నామండి. మిడిల్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ ప్లెయిన్ ఉంటుంది. అయితే ఇదేంటంటే హైలైట్ ఏంటంటే ఇది మొత్తం కూడా బోర్డర్స్ బాగుంటాయి అన్నమాట. ఏదైతే బోర్డర్ ఉందో అదే పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకుని దానిపైన కూడా ఒక 4 ఇంచ్ వచ్చేటట్టు ఎల్లో కలర్ ప్యాచ్ ఒకటి ఇచ్చాము. దానిపైన చాలా డిఫరెంట్ గా ఇచ్చామండి. ఒక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన కూడా మనం ఏంటంటే వీట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇస్తూనే ఒక ఫ్లవర్ డిజైన్స్ ఇస్తూనే ఫ్లవర్ మధ్యలో అంతా కూడా ఒక రెడ్ కలర్ ది మిర్రర్ వర్క్ ఇచ్చామన్నమాట. అవుట్ లైన్ మిర్రర్ వర్క్ ఇస్తూ అవుట్ లైన్ అంతా కూడా మనం రెడ్ కలర్ తో ఫిల్లింగ్ చేసాం దాన్ని. మొత్తం ఈ బోర్డర్ అనేది మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుందండి, ఎండింగ్ వరకు. ఇది చూడడానికి ఇలా ఉంటుంది కానీ కట్టుకున్నాక చాలా బాగుంటుందండి. ఎందుకంటే షోల్డర్ వైపు మనకి ఆ బోర్డర్ వస్తుంది, కింద వైపు కూడా మనకి ఆ బోర్డర్ వస్తుంది కాబట్టి శారీ చాలా బాగుంటుంది. ప్యూర్ జార్జెట్. బ్లౌజ్ కూడా మనం నెట్టెడ్ బ్లౌజ్ ఇచ్చాము. నెట్టెడ్ బ్లౌజ్ సేమ్ ఫ్లవర్స్ అండి యాజ్ ఇట్ ఇస్. దీంట్లో మనకి ఇంకా ఏమైనా డిజైన్ వీటిలో ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర, చాలా బాగుంటాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి జార్జెట్ లో కూడా, ఫాలింగ్ లో కూడా. అవునండి. ఓకే, సో ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుంది? శారీ కాస్ట్ వచ్చి మనకి 3100 పడుతుంది. 3100 రూపీస్. చూసారు కదా, శారీ చాలా స్పెషల్ గా ఉంది కదా, బ్యూటిఫుల్ గా కూడా ఉంది కదా. మరి శారీ కాస్ట్ వచ్చేసి 3100 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి కలెక్షన్ మీకు కావాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి. ఈఎస్ఐ ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ ని తప్పకుండా విజిట్ చేయండి. అలాగే విఘ్నేశ్వర సిల్క్స్ వారికి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, కేపీహెచ్పి కాలనీ కుకట్పల్లి చట్నీస్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కూడా తప్పకుండా విజిట్ చేయండి.
ఇచ్చామండి మనం. చిన్న చిన్న ప్రింట్స్ అంతా కూడా శారీ అంతా కూడా ఇదే విధంగా వచ్చేటట్టుగా ఒక ట్రీ డిజైన్స్ అనేది మనం ఒక బాక్స్ లో వచ్చే విధంగా మనం డిజైన్ చేసాము. బోర్డర్స్ వచ్చే కాడికి మనం అంతా కూడా కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. అంటే ఉప్పాడ అనగానే మనకి కడ్డీ బోర్డర్ వస్తుంది దాదాపుగా. ఉప్పాడ కాటన్స్ అంతా కూడా బోర్డర్స్ అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ వస్తుంది కాబట్టి ఈ కడ్డీ బోర్డర్ లో కూడా ఏంటంటే ఒక చిన్న లైన్స్ వైజ్ గా మనం బోర్డర్ క్రియేట్ చేసాం. ఇదే బోర్డర్ పళ్ళు కూడా మనం అలాగే ఇచ్చామండి. పళ్ళు కూడా మనం అదే విధంగా పళ్ళు ఇచ్చాం. కొంచెం లైట్ కలర్ తీసుకున్నాం అనమాట. పళ్ళు శారీ ఇట్లా వస్తుంది. పైన బోర్డర్ కొంచెం చిన్నగా ఉంటుంది, కింద బోర్డర్ వచ్చే కాడికి కొంచెం చాలా పెద్దగా ఇచ్చారు. అవునండి. బోర్డర్ అంతా కూడా మనం చాలా పెద్ద బోర్డర్ తీసుకున్నాం అనమాట కింద వైపు. అది కూడా లైన్స్ బోర్డర్ వచ్చే విధంగా తీసుకున్నాం. శారీ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, చాలా కన్వీనియంట్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చేది ఎలాగో సమ్మర్ కాబట్టి చాలా బాగా వచ్చాయి. డిజైన్స్ అయితే ఇప్పుడు మన దగ్గర చాలా బాగున్నాయండి, చాలా బాగా వచ్చున్నాయి. ఇది కాటన్, ప్యూర్ కాటన్, ఉప్పాడ కాటన్. ఓకే, బ్లౌజ్ చూద్దాం ఒకసారి ఎలా ఇచ్చారు. బ్లౌజ్ మనం ప్లెయిన్ ఇస్తామండి. ప్లెయిన్ శారీ మొత్తం ఎందుకంటే పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా మళ్ళీ ప్యాటర్న్ చేయించుకునే విధంగా కూడా మనం బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాం. బోర్డర్స్ కూడా సేమ్, పైన వైపు చిన్న బోర్డర్ ఉంటుంది, ఇంకొక వైపు మనకి చాలా పెద్ద బోర్డర్ తీసుకున్నాం అనమాట. మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. మంచి కలర్స్ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి ఈ సారీలో. సారీ కాస్ట్ ఎలా పడుతుంది? ఉప్పాడ కాటన్ కాబట్టి మనకి 1790 పడుతుంది. 1790 చూసారు కదా, ఉప్పాడ కాటన్. కలర్ కూడా బాగుంది కదా. శారీ కాస్ట్ వచ్చేసి 1790 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి సారీస్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనం ఇక్కత్ పట్టు అండి. బాగుంటుందండి ఇక్కత్ పట్టు. మంచి కలర్ అవునండి, బాగా మూమెంట్స్ బాగున్నాయి, సేల్స్ బాగున్నాయి అన్నమాట. మంచి కాంబినేషన్ అండి. మన దగ్గర కాంబినేషన్స్ అవి చాలా రేర్ కాంబినేషన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇదేంటంటే మనకి మంచి పికాక్ బ్లూ అండి. పికాక్ బ్లూ కలర్ కి మనం మజంతా కలర్ తో పళ్ళు డిజైన్ చేసాము. పళ్ళు మజంతా కలర్ కంతా కూడా మనం జరీతో కడ్డీ బోర్డర్ లాగే టెంపుల్స్ అంతా ఇచ్చామన్నమాట. ఇక్కత్ అంటేనే మనకు పళ్ళు ఇట్లా డిఫరెంట్ గా వస్తుంది. సారీ మళ్ళీ తర్వాత కూడా మనం లైన్స్ గా మనము జరీ లైన్స్ తో పళ్ళు డిజైన్ చేసాము. 1 మీటర్ ఇచ్చాము. శారీ అంతా కూడా చాలా బాగుంటుంది. పికాక్ బ్లూ కలర్ అండ్ మజంతా పింక్ కాంబినేషన్స్ కి పికాక్ బ్లూ అనగానే చాలా రేర్ కాంబినేషన్స్, చాలా బాగుంటుంది. మిడిల్ అంతా కూడా పికాక్ బ్లూ కాంబినేషన్స్ లో ఏంటంటే మనము రెడ్డిష్ పింక్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కలర్ తో మనం ఇక్కత డిజైన్స్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ లాగా మనము శారీ అంతా కూడా మిడిల్ వైపు అంతా ఇచ్చాము. ఏదైతే పళ్ళు కలర్ మజంతా ఉందో ఆ మజంతా కలర్ బోర్డర్ ఇక్కడ మనము చిన్న బోర్డర్ లాగా తీసుకుని పెద్ద కడ్డీ బోర్డర్ ఒకటి ఇచ్చామండి. మళ్ళీ దాని రెండు కలుపుతూ కూడా ఒక ఆఫ్ వైట్ లాగా మనం జిగ్జాగ్ లాగా ఇక్కత డిజైన్స్ తీసుకున్నాము. ఈ శారీకి ఏంటంటే బోర్డర్ కింద బోర్డర్ ఇంకా చాలా హైలైట్ ఉంటుందండి. కింద బోర్డర్ అనేది మనకి ఇంకెక్కువగా చాలా హైలైట్ గా ఉంటుంది. మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం అన్నమాట. కడ్డీ బోర్డర్ లో అంతా కూడా మనం ఒక జింకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కత డిజైన్స్ లో మనము వెరైటీగా ఇచ్చామన్నమాట. ఆ జింకలు అన్ని కూడా దాని కింద వైపు వచ్చే కాడికి ఆఫ్ వైట్ కలర్ తోనే మనం ఒక టెంపుల్స్ లాగా ఇచ్చామండి. పైన కూడా టెంపుల్స్ ఇచ్చాం. మిడిల్ అంతా కూడా మనకి జింకలు అనేది డిజైన్స్ క్రియేట్ ఇక్కత్ డిజైన్స్ తో ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్. బోర్డర్ వచ్చే కాడికి కింద ఏదైతే పళ్ళు ఉందో అదే మజంతా కలర్ పింక్ ఇచ్చాము. బాగుంటుంది. ఇదంతా టిష్యూ బోర్డర్ అన్నమాట. కడ్డీ బోర్డర్ లో మనం డిజైన్ చేసాము. శారీ మొత్తం మనకి ఇలాగే, శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఆల్ ఓవర్ బ్లౌజ్ సేమ్ అండి. మనకి పళ్ళు కలర్ బ్లౌజ్ మెజంతా పింక్ ఇచ్చేసి కడ్డీ బోర్డర్. కింద వైపు వచ్చే ఇంకొక వైపు బోర్డర్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇదేంటంటే ఒక హ్యాండ్స్ కి కరెక్ట్ గా సరిపోతుంది అండి. ఈ మధ్య ఫుల్ హ్యాండ్స్ వచ్చేటట్టుగా ఓన్లీ కడ్డీ బోర్డర్ హ్యాండ్స్ కి తీసుకునే విధంగా ఉంటుంది. సో ఇక్కత్ పట్టు చాలా స్పెషల్ గా ఉంది. కలర్ కాంబినేషన్ ఎస్పెషల్లీ చాలా సూపర్ గా ఉంది. మరి సారీ కాస్ట్ ఎంత పడుతుంది? సారీ కాస్ట్ వచ్చి 7350 పడుతుంది. 7350 రూపీస్ కి ఈ సారీ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ లో ఉంది. సో విఘ్నేశ్వర సిల్క్స్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ అన్ని ఇమీడియట్ గా సొంతం చేసుకోండి. ఇంకో సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి రాయల్ బ్లూ అండి. ఓకే, పట్టు సారీ మనం చూస్తాం. ఓకే, గాంధర్వ పట్టు అన్నమాట. గాంధర్వ పట్టు వావ్, బాగుంటుంది సారీ. ఇది వచ్చి మనకి రాయల్ బ్లూ కి వైలెట్ కలర్ కాంబినేషన్స్. మనం పళ్ళు 1 మీటర్ పళ్ళు చాలా పెద్దగా పళ్ళు తీసుకున్నామండి. పళ్ళు కూడా ఏంటంటే గాంధర్వ పట్టు వాళ్ళంతా కూడా డిజైనర్ గా పళ్ళు ఇస్తారు. ఒక స్ట్రైప్ లైన్స్ లాగా ఒక కడ్డీ ఇది తీసుకున్నారు. దాని తర్వాత వచ్చేకాడికి లైన్స్ గా కూడా మనకి అలా డిఫరెంట్ గా మనం ఒక 1/2 మీటర్ అలా పళ్ళు ఇచ్చారనమాట. అడ్జస్ట్ లో వచ్చేకాడికి ఒక క్రాస్ లైన్స్ లాగా కూడా తీసుకున్నారు. దాని పైన వచ్చేకాడికి మొత్తం మ్యాంగోస్ డిజైన్స్ తీసుకున్నారండి పళ్ళు. అది 1 మీటర్ పళ్ళు మనకి అలా డిజైన్ చేసాము. బ్లూ అండ్ వైలెట్ కాంబినేషన్, బ్లూ అండ్ వైలెట్ కాంబినేషన్, రాయల్ బ్లూ అండ్ వైలెట్ కాంబినేషన్ అన్నమాట. బోర్డర్స్ వచ్చేకాడికి కూడా మంచి గ్రీన్ కలర్ బోర్డర్ తీసుకున్నామండి. బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ కలర్ తీసుకుని గ్రీన్ కలర్ లో టిష్యూ తీసుకున్నాం అనమాట. టిష్యూ మిడిల్ అంతా కూడా మనం మంచి బుటీస్ ఇచ్చాం.
చాలా దగ్గరగా చాలా చిన్నగా చాలా అందంగా కూడా మనము బుటీస్ అనేది ఇచ్చాం పైన బోర్డర్ లో. దాని తర్వాత వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ కూడా మనం ఒకటి బోర్డర్స్ తీసుకున్నాం. బోర్డర్ అనేది చాలా లుక్ చాలా బాగుంది. రెగ్యులర్ తో చూస్తే కడ్డీ బోర్డర్స్ అలా ఇచ్చేస్తారు కానీ ఇది అనేది మనకి చాలా వెరైటీగా కొత్తగా ఇచ్చారు. బాగుంది, చాలా బాగుంది. ఈ మిడిల్ అంతా కూడా మనం చాలా చిన్న మ్యాంగోస్ తో మనం ఆల్ ఓవర్ కూడా చాలా దగ్గరగా ఇచ్చామండి. దాని తర్వాత కింద వైపు కూడా చాలా హైలైట్ గా ఇచ్చామండి. మనం పైన గ్రీన్ కలర్ తో ఇచ్చామండి. ఇక్కడ వచ్చేకాడికి మజంతా కలర్ తో మనం టిష్యూ తీసుకుని టిష్యూ మిడిల్ లో మనం చిన్న బుటీస్ అన్ని కూడా ఫిల్లింగ్ చేసాము. 2 కలర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. పైన వచ్చేకాడికి గ్రీన్, కింద వైపు వచ్చేకాడికి మనకి మజంతా కలర్, సేమ్ కడ్డీ బోర్డర్ పైన మ్యాంగోస్ లోనే మళ్ళీ మనం ఇంకొక మ్యాంగో 2 కలర్స్ తీసుకున్నాం. ఈ రాయల్ బ్లూ కాంబినేషన్ కి ఒకటి వచ్చి మస్టర్డ్ కలర్ తీసుకున్నాం, ఇంకోటి వచ్చి గ్రీన్ కలర్ తీసుకున్నాం. అట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో మనం శారీ అంతా కూడా ఇలాగే డిజైన్ చేసామండి. మొత్తం ఇలాగే వస్తుంది, ఆల్ ఓవర్ మొత్తం కూడా మనం ఇలాగే ఉంటుంది. చాలా దగ్గర ఈ మ్యాంగోస్ అంతా కూడా మనకి ఈ 2 కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఎల్లో మ్యాంగోస్ అన్ని కూడా మనకి థ్రెడ్ బుటీస్ తో వచ్చేటన్ని కూడా మనకి 2.5 మీటర్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే షోల్డర్ వేసినప్పుడు షోల్డర్ పైన వరకు 2.5 మీటర్ వరకు అలా వస్తుంది. కుచ్చుల్లోకి వచ్చే కాడికి మళ్ళీ మనకి డిఫరెంట్ గా వస్తుంది అనమాట. అంటే మనకి ఈ మ్యాంగోస్ అనేది మిస్ చేస్తూ ఆ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ మ్యాంగోస్ అనేది మిస్ చేశాడు. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి చిన్న మ్యాంగోస్ తో మనము డిజైన్ చేసామండి. ఓకే, షోల్డర్ పార్ట్ వరకు మనకి ఎల్లో గ్రీన్ బుటీస్ ఇచ్చారు, ఇక్కడ మాత్రం మిస్ చేశారు. ఓకే, చాలా బాగుంది అసలు శారీ అయితే. మనకి బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? బ్లౌజ్ మనం గ్రీన్ కలర్ తీసుకున్నాం. బ్లౌజ్ మనం మజంతా పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే, మెజంతా పింక్. నైస్. మనకి హ్యాండ్స్ కి కూడా ఇలా కడ్డీ బార్డర్ ఇచ్చారు. 2 కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఒక వైపు వచ్చేకాడికి గ్రీన్ ఉంటుంది, ఇంకోటి సేమ్ మజంతా పింక్ బోర్డర్స్. శారీ మాత్రం చాలా సూపర్ గా ఉంది. గాంధర్వ పట్టు ఎస్పెషల్లీ చాలా స్పెషల్ గా అనిపిస్తుంది మనకి శారీ చూస్తే. శారీ కాస్ట్ ఎలా పడుతుంది? శారీ కాస్ట్ వచ్చి 12,300 పడుతుంది. 12,300 రూపీస్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా శారీ వచ్చేసి. శారీ గాంధర్వ పట్టు, శారీ కాస్ట్ వచ్చేసి 12,300 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి కలెక్షన్ ను మీరు ఇమీడియట్ గా పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఈఎస్ఐ ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ ని విజిట్ చేయండి. అలాగే విఘ్నేశ్వర సిల్క్ వారికి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది మనకి. KPHP కాలనీ కుక్కట్పల్లి చట్నీస్ ఆపోజిట్ లో విఘ్నేశ్వర సిల్క్స్ ఇంకో బ్రాంచ్ కూడా ఉందండి, అక్కడ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు, ఎందుకంటే ఇలాంటి పట్టు శారీస్లో డిఫరెంట్ కలెక్షన్ మాకు మా వ్యూయర్స్కి చూపించారు. ఫ్యాన్సీ శారీ, మణిపురి కోట ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని మాకు మా వ్యూయర్స్కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో యస్, చూసారు కదా ఈఎస్ఐ ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ ని, అలాగే బ్యూటిఫుల్ కలెక్షన్ శారీస్ ని చాలా బాగున్నాయి కదా. మరి ఇది వాటి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.